సీఎం చంద్రబాబు నాయుడు చెప్పేదొకటి చేసేదొకటని ఒంగోలు అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,400 కోట్లు ప్రజలపై కరెంటు భారం మోపారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఒంగోలులోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కరెంటు ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీ కలెక్టరేట్ నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపడతామని తెలిపారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకుల బత్తుల బ్రహ్మానందరెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, హౌసింగ్ బోర్డు చిన్న, క్రాంతికుమార్, కోటి యాదవ్, జనార్దన్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ గమనించాలి, చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు, మోసాలు మళ్ళొకసారి రుజువు అవుతూ ఉన్నందుకు ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఒకటి చెబుతాడు, గవర్నమెంట్లో వస్తే ఇంకోటి చేస్తాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడని చెప్పి అనేక ఆరోపణలు చేసిన ఆయన అధికారంలోకి వచ్చాక పెంచబోనని, అవసరమైతే తగ్గిస్తానని, వినియోగదారుల చేతనే మళ్ళీ ఇళ్లలో సోలార్ ఇప్పించి మన చేతే ప్రభుత్వానికి అమ్మిస్తానని ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు నవంబర్లో ఒక 6,072 కోట్లు, డిసెంబర్లో 9,600 కోట్లు వెరసి 15,400 కోట్ల భారం ప్రజల మీద ఆయన ప్రభుత్వానికి వచ్చి సుమారు 7 నెలలు 15,000 కోట్ల రూపాయలు ఒక విద్యుత్ ఛార్జీల మీదనే ఇవాళ భారం మోపుతూ ఉన్నాడు. మేము మా ప్రభుత్వంలో ఉచితంగా 200 యూనిట్ల లోపలికి ఉచితంగా కరెంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళ చేత కూడా ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి వాళ్ళకు కూడా ఇంటికి 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయల బిల్లు ఇవాళ ఇళ్ళకి వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. 12వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అని ఉండేవాడు. ఆయన పన్నులు వేయటంలో నేర్పరి. జిజియా పన్ను అని, అంటే జుట్టు పెంచుకుంటే పన్ను అని, ఇంకా గుర్రం ఎక్కితే పన్ను అని, ఇట్లాంటి పనులు వేస్తూ ఉండేవాడు 12వ శతాబ్దం. 17వ శతాబ్దంకి వచ్చేసరికి ఔరంగజేబు కూడా ఇట్లానే సంస్కరణలు అని చెప్పి వంకబెట్టి ప్రజల మీద పన్నులు వేస్తూ గొప్ప పాలకుడిని తను చెప్పుకుంటూ ప్రజల్ని హింసిస్తూ రాక్షసత్వంగా కరుణ లేకుండా పరిపాలించిన చక్రవర్తి. మళ్ళీ 21వ శతాబ్దంలో, అంటే ప్రతి 500 సంవత్సరాలకు ఒకసారి షేర్ ఖాన్ పుడతాడన్నట్టుగా ఈ 21వ శతాబ్దంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరి పన్నులేస్తూ ప్రజల మీద పన్నులేస్తూ సంపద సృష్టిస్తానని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్న జిఎస్టీలకే మోత మోగి జనం అల్లాడుతూ ఉంటే ఈయన వరదలకు అని 1% జిఎస్టీ అని అడుగుతాడు. ఆల్రెడీ ఆయిల్ మీద ఉన్నది కాకుండా వాటి మీద ఎక్స్ట్రా మన రాష్ట్రంలో పన్నులు ఉన్నాయి. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నాడు. మళ్ళీ రోడ్లు వేయడానికి మనం ఆల్రెడీ వాహనాలకి రోడ్ ట్యాక్స్ అని కడతాం బండి కొన్నప్పుడు. అది కాకుండా మళ్ళీ రోడ్లకు ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ పెడతా ఉన్నాడు. ఇట్లా ప్రజల మీద మన డబ్బులు వసూలు చేసి, మన డబ్బులు ప్రభుత్వానికి వసూలు చేసి సంపద సృష్టిస్తానంటే ఎంతవరకు న్యాయమో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఖిల్జీ, ఔరంగజేబు లాంటి సంస్కరణ అభిలాషే చంద్రబాబు అని ప్రజలు గుర్తెరగాలని, పొరపాటును మర్చిపోయి ఈయనకి అప్పుడప్పుడు ఓట్లు వేస్తూ ఉంటారు. తర్వాత కీలరికి వాత పెట్టినట్టుగా ఆయన వాతలు పెడుతుంటే మళ్ళీ గుర్తుకొచ్చి పొరపాటు పడ్డామని ప్రజలు అనుకోవటం ఆనవాయితీగా మారుతూ ఉంది. ప్రజలారా, వైఎస్ఆర్ పార్టీ మీ తరఫున ఈ కరెంటు ఛార్జీలు తగ్గించేందుకు పోరాటానికి సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలిపించాడు. మేమందరం మీ అందరి తరఫున ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని చెప్పి రేపు 27వ తేదీన మేము పోరుబాట్లాగా ముందు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కరెంట్ అధికారులకి ఒక ర్యాలీలుగా వెళ్ళి రిప్రజెంటేషన్లు తొలిదేశంలో ఇవ్వదలుచుకున్నాం. అట్లానే ఒంగోలులో కూడా చర్చ్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వద్ద నుంచి ఎస్సీ ఆఫీస్ దాకా మేము మా శ్రేణులందరూ ర్యాలీగా వచ్చి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మా నిరసన తెలియజేసి మేము పార్టీ తరఫున ఛార్జీలు తగ్గించే వరకు పోరాడతామని
అది మొదటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా అందరూ దీంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జగనన్నకి పోరుబాటుకి మద్దతుగా అందరూ ఉండాలని పిలిపిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తే ఆశ్చర్యపడాలి, కానీ ఆయన ఎప్పుడూ నిజం చెప్పేటటువంటి అలవాటు లేదు. కాబట్టి ఆయన అబద్ధం చెప్తున్నాడని దాన్ని ప్రత్యేకంగా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. కానీ అతి దారుణంగా 6 నెలల క్రితం నేను వచ్చిన మరుసటి క్షణం నుండి ప్రజల మీద భారం మోపినటువంటి పన్నుల మొత్తాన్ని రద్దు చేస్తాను, సరే ఇంకా విపరీతమైనటువంటి పథకాలను పెట్టి మీకు ఇచ్చేస్తానని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ప్రత్యేకంగా కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచారు, 6 సార్లు పెంచారు, 1000 కోట్ల భారం వేస్తున్నాడు ప్రజల మీద అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ నేను ఒక్క పైసా కూడా పెంచను, వీలైతే తగ్గించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అలాంటి ఆయన పాలించేటటువంటి బాధ్యత 6 మాసాలు అయిందో లేదో 15,000 కోట్లకు పైబడి ప్రజల మీద కరెంటు ఛార్జీలను పెంచినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో అది ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది. గత చరిత్రను ఒకసారి చూసినట్లయితే భారతదేశ చరిత్రలో రైతులను గుర్రాలతో తొక్కించడం, రైతుల మీద కరెంటును ఉచిత కరెంటు ఇవ్వాలి లేకపోతే ఛార్జీలు తగ్గించాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో అది చంద్రబాబు నాయుడికే దక్కింది. అది మనందరం గుర్తుంచుకోవాలి, జ్ఞప్తి తెచ్చుకోవాలి. అంతేకాకుండా మొన్న కాకుండా అంత క్రితంలో ఎన్నికలకు ఫేస్ చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో 86,412 కోట్ల రూపాయల యొక్క రైతు రుణాలను మాఫీ చేస్తానని చెప్పినటువంటి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కనీసం వడ్డీలో 4వ వంతు కూడా చెల్లించినటువంటి ఘనత కూడా భారతదేశంలో మరి అగ్రగామిగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారికి సాటి ఎవరు రారనేటటువంటిది అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజల వాళ్ళ హక్కులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దానికి ప్రజలకు అండగా ఉంటూ నిత్యం కష్టజీవులుగా ఉండి ఉత్పత్తిదారులుగా ఉండి ఈ సంఘానికి కావలసినటువంటి ఆహారాన్ని అందించేటటువంటి రైతుకు తోడుగా నిలబడాలి అనేటటువంటి బాధ్యతతో గతంలో సుపరిపాలన అందిస్తూ మేము పొగుడుకోవడం అనేటటువంటిది కాదు, గ్రామ సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి గ్రామాల్లో రైతుకు కావలసినటువంటి ఉచిత కరెంటు కానీ కరెంటుతో పాటుగా రైతుకు కావలసినటువంటి ప్రతి వసతిని కూడా సచివాలయ పరిధిలోనే అందించినటువంటి ఘనత దేశ చరిత్రలో అది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఇది వాస్తవం కాదో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఇలాంటి విషపూరితమైనటువంటి కక్ష సాధింపు చర్యలు, అధికారం వచ్చింది, నువ్వు ప్రజలను మభ్యపెట్టావా మోసం చేసావా ఏం చేశారనేది వేరు, పాలించేటటువంటి అవకాశం మీకు ఇచ్చిన తర్వాత అది ఒక పద్ధతిగా పాలించేటటువంటి దానికి ముందుకు రావాలి. అంతేకాని రవి గారు చెప్పినట్లుగా గ్రామాలకు చిన్న చిన్న రోడ్లకు కూడా టోల్ ఫీజు వసూలు చేస్తారట ప్రతి రోడ్డుకి. అంటే మనకు టోల్ గేట్స్ హైవేల మీద పెడితేనే భారంగా ఉందని ఫీల్ అవుతూ ఉంటే గ్రామాల్లో ఉండేటటువంటి రోడ్లకు కూడా వాళ్ళు బాగు చేసుకునేటటువంటి దానికి నిత్యం పన్ను వసూలు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ విధమైనటువంటి దుర్మార్గ చర్యలన్నింటినీ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచినటువంటి విధంగా 200 యూనిట్ల వరకు కూడా ఉచితంగా కరెంటు ఇచ్చి తీరాలి ప్రతి ఒక్కరికి అనేటటువంటి దాన్ని అమలుపరిచేటటువంటి దానికి మరి ప్రభుత్వం సిద్ధపడాలి. అంతేకాకుండా ఏ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మొత్తాన్ని తగ్గించి
మళ్ళీ సరసమైనటువంటి ధరలకే విద్యుత్ సరఫరా చేయాలని చెప్పి ప్రతి రైతుకు కూడా ఉచిత కరెంటును సంపూర్ణంగా కొనసాగించాలని, ప్రతి రోజు కూడా 10 గంటలు ఉచితంగా కరెంటు సప్లై చేసేటటువంటి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ 27వ తేదీన గౌరవ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతులంతా కూడా ధర్నా చేసి వారి యొక్క కోరికలను అమలుపరిచేటటువంటి దానికి ప్రభుత్వం ముందుకు వచ్చేటటువంటి దానికోసం ఒంగోలులో మన చుండూరు రవి గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున రైతు పోరాటం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికెక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా హెడ్ క్వార్టర్స్లో మరి ప్రతి గ్రామం నుండి కూడా రైతు సోదరులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరిగితే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కూడా ప్రతి మారుమూల గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినటువంటి పేద వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూచాం. కాబట్టి పెద్ద ఎత్తున జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి రైతులంతా వస్తున్నారు. గౌరవ పాత్రికేయ మిత్రులంతా కూడా సహకరించి మంచి సందేశాన్ని సంఘానికి ఇవ్వవలసిందిగా కోరుతూ విరమిస్తున్నాను. రేపు 27వ తారీఖు జరగబోయే విద్యుత్ ఛార్జీలపై ర్యాలీ, అలాగే అనవర్పాడులో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయంలో ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న చుండూరు రవిబాబు గారు, జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో పేదవర్గాలు అందరూ కూడా హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనేక ఎన్నికల హామీల్లో భాగంగా మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి, మేము ఇటువంటి అదనపు పన్నులు వేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పారు. మరి ఆయన వరద సెస్ అని, అలాగే తుఫాన్ సెస్ అని పెట్టబోతారు. అలాగే సీజ్ ద షిప్ సెస్ కూడా పెట్టే ఆలోచన జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా పేద ప్రజల మీద పన్నులు వేస్తూ పేద ప్రజల యొక్క నడ్డి విరుస్తూ ఉంటారు. ఒక పక్క అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న ఇళ్ళు కానీ ఇటువంటివి కూడా పంపిణీ చేయకపోగా పేద ప్రజలంతా నష్టపోతూ ఉంటే గత 6 నెలల్లో అనేక పన్నులు పెంచుకుంటూ, అలాగే గ్రామీణ రోడ్లలో కూడా రోడ్లు వేస్తే వాటికి టోల్ ట్యాక్స్లు వేస్తామని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవన్నీ కూడా మొన్న జరిగిన 13వ తారీఖు జరిగిన రైతు సమస్యలపై జరిగిన ర్యాలీని దిగ్విజయం చేశారు. అలాగే ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు అందరూ, ప్రజలందరూ కూడా హాజరై మన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.